నమస్తే అండి. నేను మీ అశ్విని. మనకి 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 2 ఆదివారమా, ఫిబ్రవరి 3 సోమవారమా, ఈ కన్ఫ్యూజన్ అనేది నడుస్తుందండి ఏ రోజు అనేది. మరి ఏ రోజు వసంత పంచమి చేసుకోవాలి, అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లల వారికి చేయాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఈరోజు తిథి ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. దేవి సరస్వతి బ్రహ్మదేవుడి యొక్క భార్య మరియు జ్ఞానము, కళలు, నైపుణ్యాలు మరియు సంగీతానికి దేవతగా కీర్తించబడుతున్నారు. మాఘపంచమి తిథి అయిన శారదీయ నవరాత్రుల్లో మరియు శుక్లపక్షంలో ఆమె భక్తులచే ప్రతిరోజు అమ్మవారిని పూజించినప్పటికీ ఆమెకు ప్రత్యేకంగా ఈ వసంత పంచమి రోజు ప్రత్యేక పూజలు చేసి అక్షరాభ్యాసాలు అనేవి చేస్తారండి. మరి ఈ రోజుని కొంతమంది బసంత పంచమి అని కూడా పిలుస్తారు. మరి ఈ వసంత పంచమి అనే పేరు ఎందుకు వచ్చింది, మరి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాము. భూమిపై జీవనాన్ని రక్షించే మరియు నిలబెట్టే విష్ణువు విశ్వాన్ని సృష్టించమని బ్రహ్మను కోరాడు. తదనంతరం బ్రహ్మదేవుడు మానవ జాతితో సహా వివిధ రకాల జీవాలను ఉత్పత్తి చేశాడు. ఒకసారి అతను ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు మానవులకు అత్యంత అధునాతనమైన జీవులకు ప్రసంగం లేదని అతను గ్రహించాడు. అంటే మాటలు లేవని. అందుకే అతను తన భార్య అయిన సరస్వతీదేవిని సృష్టించాడు. వీణ పట్టుకొని దేవి అతని ముందు కనిపించింది. మరియు ఒక రూపం తీసుకున్న వెంటనే మాతృదేవత మానవ జాతి వాక్కు, జ్ఞానం, కళలు, నైపుణ్యాలు మరియు సంగీతాన్ని అనుగ్రహించింది. మరియు ఆమె మొదటిసారిగా మాఘ శుక్లపక్ష పంచమి నాడు కనిపించినందున ఆ రోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. అందుకే ఈ రోజును అమ్మవారిని పూజిస్తాము. ఈరోజు తెల్లని దుస్తులు ధరించి ఈ దేవత విద్య, లలిత కళలు మరియు సంగీతానికి దేవతగా కీర్తించబడుతుంది. చిత్రమైన వర్ణన ఆమె 4 చేతులతో చూపిస్తుంది. ఆమె తన ఎడమ చేతిలో ఒక దానిలో వేదాలను మరియు కుడి చేతిలో ఒక దానిలో జపమాల లేదా నెమలి ఈకను పట్టుకుంటుంది. పూర్తిగా వికసించిన తెల్లని కమలంపై కూర్చున్న సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనిపిస్తుంది. వేదాలు జ్ఞానాన్ని సూచిస్తాయి, అయితే నెమలి ఈక పెన్నును సూచిస్తుంది మరియు జపమాల జీవితంలో దృష్టి కేంద్రీకరించే శక్తిని సూచిస్తుంది. వీణ సంగీతము మరియు కళలను సూచిస్తుంది, అయితే ఇవి నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జ్ఞానము మరియు జ్ఞానాన్ని పొందడానికి సరస్వతీదేవిని పూజిస్తాము. అంతేకాకుండా ఆమె వాహనం హంస మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించే అసాధారణ సామర్థ్యం ఉంది. అందుకే హంసకి అంత ప్రాముఖ్యత. ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతో కానీ, శ్వేత వస్త్రాలతో కానీ, శ్రీగంధంతో కానీ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలు లేక తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పువ్వులతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నారికేలము, అరటి పండును, చెరుకును అమ్మవారికి నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపుల్లో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. ఈరోజు 3 సంవత్సరాల వయసు నుండి మనము ఎంత వయసు వరకైనా అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చండి. అంటే ఏంటి, 6 సంవత్సరాల వరకే కదా, తర్వాత వారికి కూడా అండి అని అనుకోవచ్చు. చదువుతున్న వాళ్ళు కూడా మరలా అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చండి. దాన్ని చదువుల పూజ అని కూడా అంటాము. ఆ రోజు అంటే చదువుతున్న వాళ్ళు చేసుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క తెలివితేటలు ఇంకా మెరుగుపరుచుకునేందుకు అమ్మకి పూజ చేసుకోవచ్చు. సరస్వతీదేవి గుడిలో బాసరా లేదా మనకి దగ్గరలో ఉన్న సరస్వతీదేవి గుడిలో ఎక్కడైనా అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే వినాయకుడి గుడిలో కూడా అమ్మవారి ప్రతిమ నుంచి అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు. మనకి కుదిరితే అక్షరాభ్యాసం చేసిన రోజు ఆ గుడిలో రాత్రి మన పిల్లలతో పాటు నిద్రించినట్లయితే వారికి అమ్మవారు వచ్చి వాళ్ళ నాలుక మీద అక్షరాభ్యాసం అనేది అమ్మవారు చేస్తారని ఒక నమ్మకం మాట. మీకు కుదిరినట్లయితే అలా చేయవచ్చు. అదేవిధంగా అక్షరాభ్యాసం అయిన తర్వాత మనం తీసుకెళ్ళిన బుక్స్ అన్నీ వెంటనే తీసుకురాకుండా ఆ గుడిలోనే ఉంచి తర్వాత రోజు తెచ్చుకుంటే మంచిదండి. మరి అదేవిధంగా పలకలు కానీ బుక్స్ కానీ ఏవైనా తర్వాత రోజు పిల్లలకి అక్షరాభ్యాసం రోజు పంచినట్లయితే మన పిల్లలకి కూడా చాలా మంచిదండి. మరి పంచమి తిథి ఏ సమయం వరకు ఉంది, అది ఏ రోజు వచ్చింది, మరి ఏ సమయం వరకు అక్షరాభ్యాసాలు అనేవి చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దాము. 2025వ సంవత్సరంలో వసంత పంచమి అంటే పంచమి తిథి ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:28 అండి.
ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:13 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. మరి పంచమి తిథి ఉంది కానీ మరి ఆదివారం చేసుకోవాలో సోమవారం చేసుకోవాలన్న డౌట్ ఉంటుంది. సూర్యోదయంతో మనం పండగలు చేసుకుంటాం కదా, మరి మనము ఫిబ్రవరి 3 సోమవారం చేసుకోవాలని కొందరు అనుకోవచ్చు. సూర్యోదయంతో పండగలు చేసుకుంటాం కానండి, ఆ రోజులో తిథి మినిమం 6 గంటలైనా ఉండాలి. మనకి సోమవారం ఉదయం 10:13 అంటే తిథి మనకి సూర్యోదయంతో 6 గంటలు లేదు. కాబట్టే మనము ఫిబ్రవరి 2 ఆదివారమే మనము వసంత పంచమి అనేది చేసుకుంటామండి. సోమవారం కాదు, ఫిబ్రవరి 2 ఆదివారమే మనం వసంత పంచమి చేసుకుంటాము. ప్రత్యేకంగా బాసరలో కూడా ఫిబ్రవరి 2 ఆదివారమే వసంత పంచమి పండగ అవనియండి, అక్కడ అక్షరాభ్యాసాలు అవనియండి అక్కడ జరుగుతాయండి. కాబట్టి మనము వసంత పంచమి సరస్వతీదేవికి సంబంధించినవన్నీ బాసరను ప్రతీకగా తీసుకొని మనం పూజలు చేసుకుంటాం. కాబట్టి ఫిబ్రవరి 2 ఆదివారం వసంత పంచమి అండి. మీకు ఇంకా ఈ విషయంలో డౌట్ అవసరం లేదు. మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకోవాలన్నా, విద్యా పూజలు అంటే అక్షరాభ్యాసం అయిపోయి కూడా చదువులో రాణించకుండా ఉండే పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి కూడా ఈరోజు ప్రత్యేకంగా సరస్వతీదేవి పూజలో అక్షరాభ్యాసం విద్యకు సంబంధించిన పూజలు చేయించవచ్చండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. మరి ఆదివారం వసంత పంచమి కదండి, మరి ఏ సమయంలో మేము ఈ అక్షరాభ్యాసాలు అనేవి చేసుకోవాలి అని మనం రథసప్తమికి వసంత పంచమికి సమయం అంటే ఇది శుభ సమయము, ఇది అశుభ సమయం అని ఉండదండి. రోజంతా కూడా శుభ సమయంగానే పరిగణిస్తాం. ఎటువంటి యమగండాలున్నా అంటే ఇంకా బ్యాడ్ టైంలు ఏమున్నా కూడా పనిచేయమాట. అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఏ సమయంలో మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసాలు అనేవి చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లల చేత మనం స్లేట్స్ అయినా పలక పుల్లలు ఇవన్నీ కూడా పంచినట్లయితే మిగిలిన పిల్లలకి చాలా మంచిదంట. మనం తాంబూలాలు అలాగిస్తాము, అదేవిధంగా పిల్లల చేతి ఇవి పంచినట్లయితే తప్పకుండా వాళ్ళ చదువులో రాణిస్తారండి. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ధన్యవాదములు.